కార్తీక మాసం 20, 21 అధ్యాయాల్లో తులసి మహత్యం అయితే ఉందండి. 21 అధ్యాయంలో ఉన్నటువంటి కథ, ఇంద్రుడు దేవతలు అప్సరసలు అందరినీ తీసుకొని శివుడు దర్శనార్థం కైలాసానికి అయితే వెళ్తారు. అక్కడ కైలాసంలో శివుడు బేతాళ రూపంలో ఉంటారు. అతనే శివుడు అని గుర్తించకుండా ఇంద్రుడు ఇక్కడ శివుడు ఉండాలి ఏరి, శివుడు ఎక్కడ, ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. శివుడు ఎలాంటి ఆన్సర్ చెప్పరు. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన మీదికి వజ్రాయుధాన్ని వదులుతారు. ఆ వజ్రాయుధం శివుడి కంఠంలో గుచ్చుకొని కంఠం నల్లగా అయిపోయి వజ్రాయుధం బూడిదైపోతుంది. అంతేకాకుండా శివుడు మూడో కన్ను తెరుచుకొని ఆ మూడో కంట్లో నుంచి వచ్చినటువంటి ఒక అగ్నిగోళం ఇంద్రుడిని చంపడానికి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవగురువు బృహస్పతి శివుడిని శాంతినింప చేయటానికి నమస్కరించుకొని ఒక శాంతి స్తోత్రాన్ని అయితే చదువుతారు. అప్పుడు శివుడు కూల్ అవుతారు. కూల్ అయ్యి నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు బృహస్పతి అంటారు, మీ కోపాన్ని అంటే మీరు వదిలినటువంటి అగ్నిగోళం అనేది మన 3 లోకాలు ఎఫెక్ట్ అవ్వకూడదు, మీరు దాన్ని వెనక్కి తీసుకోండి అంటాడు. దాన్ని వెనక్కి తీసుకోవడం అవ్వదు అని చెప్పి దాన్ని సముద్ర గర్భంలోకి విడిచిపెడతారు శివుడు. అదే సమయంలో సముద్రానికి గంగా నదికి మధ్యలో సాగర సంగమం అనేది జరగడంతో అక్కడ ఒక శివుడు వదిలినటువంటి అగ్నిగోళం వల్ల అక్కడ ఒక బాలుడు జన్మిస్తాడు. ఈ కథ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల షార్ట్స్ కింద అప్లోడ్ చేయడం కుదరడం లేదండి. నెక్స్ట్ షార్ట్ కింద అప్లోడ్ చేస్తాను, తప్పకుండా నెక్స్ట్ షార్ట్ చూడండి. అలాగే ఈ కథ నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.